అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? చంద్రమోహన్. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఇంకో 2 రోజులలో ఎలక్షన్ ఉంది. సో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తూ ఉంది గెలుపు ఛాన్సెస్? ఇప్పటికైతే మేము ఇక్కడ లోకల్గా చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్యాండిడేట్ పైన కొంచెం సింపతి ఉంది, ప్లస్ మహిళ అనేది ఒకటి ఉన్నది. కాంగ్రెస్ ఈ 2 ఏళ్లలో ఏమి చేయలే అనేది పబ్లిక్లో వాళ్ళ అందరికి వెళ్ళింది. మెయిన్ బీఆర్ఎస్ పార్టీ పరంగా చూస్తారు, ఇక్కడ క్యాండిడేట్ కన్నా పార్టీ పరంగా ఎక్కువ చూస్తున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, అధికార పార్టీ గెలిస్తే పథకాలు వస్తాయి అది అని చెప్పేసి మాట్లాడతారు. సో ఎట్లా ఉండొచ్చు మరి ఇక్కడ సునీత గారు గెలిస్తే మరి అభివృద్ధి విషయంలో కావచ్చు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అధికార పార్టీ గెలిపించినందుకు 2 ఏళ్లలో అయితే ఏం కొత్త పథకాలు రాలే కదా. చెప్పిన పథకాలలోనే 6 ఇట్లలో ఒక బస్ పథకం తప్పితే ఇంకేం చేయలే. వాళ్ళు 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. తులం బంగారం ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, కొత్త ఎంప్లాయ్మెంట్ ఏమి ఇవ్వలేరు కదా. 119 కాన్స్టిట్యున్సీలో ఎట్లయితే అభివృద్ధి పథకాలు ఉంటాయి ఇక్కడ అట్లనే వస్తుంది. ఇక్కడ ఏం స్పెషల్గా రావు కదా. ఇంత ముందున్న కేసీఆర్ పాలనలో ఎట్లా ఉండే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలనలో ఎట్లా ఉండే? కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే. మెయిన్ గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అందరూ. ఇప్పుడు ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు. మెయిన్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ కావడంతో ఏమవుతుందంటే దానిపైన డిపెండ్ అయ్యే వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక ట్రావెల్సే అనుకోండి, ఒక హోటలే అనుకోండి, ఒక మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళే అనుకోండి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లేక డబ్బులు లేక చాలామంది లిక్విడ్ లేక తనలాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ పక్కనే సున్నం చెరువు అనేది కూడా ఉంది. సో ఈ హైడ్రా ప్రభావం అనేది ఎన్నికల్లో చూపిస్తుందా? లేదండి, హైడ్రా వల్ల 10% 20% లాభం ఉంది, కానీ పేదవాళ్ళకు మిడిల్ క్లాస్ పీపుల్లకు బాగా నష్టాలైనాయి. అదే ఆ ఓట్లు ప్రభుత్వానికి నష్టం కలిగే ఛాన్స్ ఉంటుందా? హైడ్రా ఎఫెక్టు, రియల్ ఎస్టేట్ ఎఫెక్టు, ప్లస్ ఈ పథకాల ఎఫెక్టు, వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ వల్ల కంపల్సరీ ఉంటుంది. నాకున్న ఇప్పుడు ఈ పథకాలు అమలు చేసే విషయంలో 6 గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది, ప్రజాపాలన అంటా ఉంది, అమలు చేసిన అందరికని చెప్తా ఉన్నారు. సో మరి ఆ పథకాలు అనేవి అందుతున్నాయండి? లేవండి, ఏడండి. రైతు బంధు మొన్న ఒక్కసారి వేసిండు, 1 ఇయర్ అందరికి మిస్ అయ్యేసిండు. రైతు రుణమాఫీ కూడా కొన్ని విలేజ్లలో అయినాయి, కొన్ని విలేజ్లలో కాలేవు. ఎక్కడైతే మంత్రులు ఉంటారో అక్కడనే వాళ్ళు రుణమాఫీ చేసారు, అన్ని విలేజ్లలో కాలేదు. సో మరి ఇక్కడ గోపీనాథ్ గారు 3 సార్లు గెలవడం జరిగింది హైట్రిక్ ఎమ్మెల్యేగా. సో మరి అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అంటారు? ఇక్కడ గోపీనాథ్ గారు ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే అభివృద్ధి చేసిరండి. ఇంకా కొన్ని సమస్యలు ఉండవచ్చు. అది ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండుంటే అది కూడా అయిపోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ల నుంచి జిహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్లు మెయింటెనెన్సే లేదు. ప్రతి స్ట్రీట్ లైట్ అంధకారమే. ఏ కాలనీవో ఏ బస్సువో ఆ లైట్లు అన్నీ డిమ్ అయిపోయినాయి. కొత్త లైట్లు పెట్టడానికి అయితే లేదు. కొత్త టెండర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా, స్థానికుండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇట్లా ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఆయన గెలవడానికి ఎంత ఉంటాయంటే ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయ్యారండి. ఇది క్యాండిడేట్ పరంగానో కాంగ్రెస్ పరంగానో కాకుండా బీఆర్ఎస్కి గెలిపించాలని పబ్లిక్లో నానకపోయింది అది. ఎందుకంటే చూసిరు కదా 2 ఏళ్ళ పాలన డిఫరెన్స్ ముందు పాలనకు. ఇది క్యాండిడేట్ల కోసం కాదండి, ఇది ఎలక్షన్ పార్టీ పరంగా మెయిన్ బీఆర్ఎస్ చూసి డిసైడ్ అయ్యారు. బీజేపీ కూడా తిరుగుతూ ఉంది ప్రజల్లో, ఏ ఛాన్సెస్ ఉండవా బీజేపీ నాకు తెలిసి 3rd పొజిషన్ అండి. మేబీ 10-15% ఓట్ షేర్ వస్తే గ్రేట్. లాస్ట్ టైం స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారుగా, మరి ఆయన హయాంలో కిషన్ రెడ్డి కూడా ఎన్నిసార్లు గెలిచినా ఆయన సొంత ఇమేజ్తో గెలవలేరు. అది గెలిచింది మోడీ ఫోటోతోనే గెలిచిండు. ఇప్పుడు ఆయన నిజంగానే ఆయన గెలిపేయాలనుకుంటే ఆయన ఫోటోతో ఇక్కడ గెలిపిమని చెప్పండి, గెలిపేయలేడు. పోటీ ఉంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుందండి. థ్యాంక్ యూ.